జమ్మూ కాశ్మీర్కు వచ్చే పర్యాటకులు అత్యంత ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో పహల్గాం ఒకటి. దీనిని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అయితే దీనికి ఆ పేరు ఎందుకొచ్చింది? దీని ప్రత్యేకత ఏంటి? పర్యాటకులు వేసవి సీజన్లో ఇక్కడికి భారీగా ఎందుకు వెళతారో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో చుట్టూ పచ్చని అరణ్యంతో ఎత్తైన కొండల మధ్య పహల్గాం ఉంటుంది. పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే పహల్గాంకు దేశ విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అధికారిక లెక్కల ప్రకారం 2024లో 35 లక్షల మంది కశ్మీర్లో పర్యటించారు. మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే పహల్గాం అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పూర్తిగా మంచుతో కప్పి ఉండే ఈ ప్రాంతంలో విపరీతమైన చలి ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గాల్లో అత్యంత ముఖ్యమైన ప్రాంతం పహల్గాం. దీని చుట్టుపక్కల ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల వివరాలు లేహ్ లదాఖ్ టూరిజం వెబ్సైట్లో ఉన్నాయి. చందన్వరిలో మంచు వంతెన ఫేమస్. అమర్నాథ్ యాత్ర చందన్వరి గుండానే సాగుతుంది. ఈ విషయాన్ని అమర్నాథ్ యాత్ర రూట్ మ్యాప్లో పేర్కొన్నారు. అమర్నాథ్కు వెళ్లే 2 మార్గాల్లో ఇదొకటి. ఇది చాలా చిన్న లోయ. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి బైసరన్ ప్రాంతంలోనే జరిగింది. పచ్చిక మైదానంలో మంచుతో కప్పేసిన పర్వతాలు ఈ ప్రాంతపు సుందర దృశ్యాన్ని పర్యాటకులకు అందిస్తుంటాయి. బైసరన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో 3353 మీటర్ల ఎత్తులో తులియన్ సరస్సు మంచుతో కప్పేసి ఉంటుంది. దీనికి 3 వైపులా మంచు పర్వతాలే ఉంటాయి. ఇక్కడి లోయలనే మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా వర్ణిస్తారు. జూన్ వరకు మంచుతోనే ఉండే శేష్నాగ్ సరస్సు నీరు గ్రీన్, బ్లూ రంగులో కనిపిస్తుంటుంది. చందన్వరి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో శేష్నాగ్ ఉంటుంది. సముద్ర మట్టానికి 11,330 అడుగుల ఎత్తులో ఉండే 7 శిఖరాలు హిందూ పురాణాల్లోని శేష్నాగ్ తలను పోలినట్లు ఉండడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్లు లేహ్ లదాఖ్ టూరిజం వెబ్సైట్లో చెప్పారు. ఇది ట్రెక్కింగ్కు ఫేమస్. 5 ప్రవాహాల సంగమమే పంచతర్ని. దీనికి పేరు కూడా అలానే వచ్చింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి పంచతర్ని చివరి క్యాంపింగ్ సైట్. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే అమర్నాథ్ ఉంటుంది. అమర్నాథ్ యాత్ర పహల్గాం నుంచే ప్రారంభమవుతుంది. మంచు శివలింగం దర్శనం కోసం ప్రతి ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వేల మంది భక్తులు ఈ ప్రాంతానికి వెళుతుంటారు. అందమైన 6 వ్యాలీ పచ్చిక మైదానాన్ని చేరుకునేందుకు పర్వతం గుండా నడవాలి. గుర్ కుంభ్ దగ్గర లిడ్డార్ నది అంతర్ధానమవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి 27 నిమిషాలు ప్రయాణిస్తే తిరిగి కనిపిస్తుందని లేహ్ లదాఖ్ టూరిజం వెబ్సైట్లో పేర్కొంది. దట్టమైన అడవుల మధ్యలో అద్భుతమైన క్యాంపింగ్ సైట్ ఉండే ప్రాంతమే లిడ్డార్ వాట్. సింధులోయలో ట్రెక్కింగ్ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. సన్నీ డియోల్, అమృతా సింగ్ నటించిన బేతాబ్ సినిమా షూటింగ్ ఇక్కడే జరగడంతో దీనికి ఆ పేరు వచ్చింది. పర్వతాల మధ్య పచ్చిక బయళ్లతో ఇది ఉంటుంది. పహల్గాం నుంచి ఈ ప్రాంతానికి వెళ్లొచ్చు. ప్రకృతిని ప్రేమించే వారికి ఇది చూడదగ్గ ప్రదేశం. స్నో లెపర్డ్, ఆసియాటిక్ బ్లాక్ బేర్, రెడ్ ఫాక్స్, హిమాలయన్ మస్క్ డీర్ వంటి అంతరించిపోయే ప్రమాదమున్న వన్యప్రాణులకు, అరుదైన జీవులకు ఇది నిలయంగా ఉందని ఈ కశ్మీర్ టూరిజం వెబ్సైట్ పేర్కొంది. పహల్గాంకు అత్యంత సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. శ్రీనగర్ ఎయిర్పోర్టుకు ఈ ప్రాంతం 96 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో వెళ్లాలంటే పహల్గాంకు 217 కిలోమీటర్ల దూరంలో ఉదంపూర్, 285 కిలోమీటర్ల దూరంలో జమ్మూ స్టేషన్లు ఉంటాయి. అక్కడి నుంచి బస్సులు లేదా క్యాబ్లో పహల్గాంకు చేరుకోవచ్చు. పహల్గాంకు రోడ్డు మార్గం కూడా ఉంది. జమ్మూ, శ్రీనగర్, అనంతనాగ్ నుంచి రాష్ట్ర రవాణా బస్సు సర్వీసులు, ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉంటాయి. టాక్సీలో కూడా వెళ్లొచ్చు.